పతంగుల పండుగ అంటే ఆనందం, ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై కైట్ ఫెస్టివల్ ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన ఆకాశం వైపున ఎగబడే రంగురంగుల పతంగులను చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా పతంగుల పండుగ జరుగుతుందని, సంస్కృతి సంప్రదాయాల అనుసారంగా ముందుకు సాగాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ పతంగుల పండుగ అనేది మన తెలంగాణలో ఏ పండుగ చూసినా ఆ సాంప్రదాయం వెనుక ఒక సైన్స్ ఉంటుంది. వాస్తవానికి చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండుగ. చలికాలంలో సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది? నువ్వుల ముద్దలు, బెల్లంతో చేసినటువంటి ముద్దలు. ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు? సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి, శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు, నువ్వులతో చేసిన చకినాలు, మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్. అంటే మనుషుల్లో వేడిని, తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం. 3 రోజుల పాటు నిరంతరం ఈ మన కోమటి చెరువులో ఈ నెక్లెస్ రోడ్ మీద అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పతంగుల పండుగ కొనసాగాలి. నేను ఈ సందర్భంగా పట్టణ ప్రజల్ని, వివిధ గ్రామాల ప్రజలు కూడా మీ పిల్లల్ని తీసుకొని రండి. ఈ పతంగుల పండుగలో మీరు పిల్లలు సరదాగా పాల్గొని మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా